హై వ్యూస్. మనం సినిమాలు చూస్తూ ఉంటాం. ఒక సీరియస్ ఇష్యూని పోలీసులు డీల్ చేస్తూ ఉంటారు. అందులో సాక్షులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ముందు అంతా రెడీ అంటారు. ఈ విషయం అవసరం తప్పు చేసిన వాళ్ళకి తెలిసింది. వాళ్ళ వెనకేమో ఒక పెద్ద నెట్వర్కే ఉండేది. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే సాక్ష్యం చెప్తారో ఆ సాక్ష్యం చెప్పడం ద్వారా మనకు సమస్య ఉందని వాళ్ళు అనుకుంటారో ఆ సాక్ష్యం చెప్పని లేపేస్తారు. కలకత్తా డాక్టర్ హత్య కేసులో అత్యంత కీలకమైన వాడు సందీప్ ఘోష్, కాలేజీ మాజీ ప్రిన్సిపల్. హత్య జరిగిన రోజు వాడే ప్రిన్సిపల్. అగైన్ మరలా పాలిగ్రాఫ్ టెస్ట్లో సంజయ్ రాయ్ ఎవడైతే జైల్లో ఉన్నాడో ఎక్యూజ్డ్ ఉన్న వాడు చెప్తుంది ఏంటంటే, నేను వెళ్ళేసరికి ఆమె చనిపోయి ఉంది అని అంటున్నాడు. సందీప్ ఘోష్కి ఆల్రెడీ 2 సార్లు పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు. ఈలోపు సిబిఐ వాళ్ళు ఏం చేశారు, సందీప్ ఘోష్ ఇంట్లో మొత్తం చెకింగ్లు చేశారు. ఎందుకు, ఆర్థిక అవకతవకలు వాడి మీద వచ్చిన తర్వాత వాడి ఇంట్లో ఆఫీస్లో మొత్తం చెక్ చేసి కీలకమైన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో కీలకమైన సాక్ష్యం స్టార్టింగ్ చెప్పిన ఎవరయ్యా అంటే దేవాశిష్ సోమ్. ఈ దేవాశిష్ సోమ్ ఎవరు? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో కీలకమైన వ్యక్తి. ఈ ఆర్జికర్ ఆసుపత్రి ఫైనాన్షియల్ రిలేటెడ్ అన్నిటికి సంబంధించి చూసుకునే వాళ్ళు అతను కూడా కీలకమైన వ్యక్తి. సందీప్ ఘోష్ అనేవాడు ఆసుపత్రిలో చేయని అరాచకం లేదు. ఆసుపత్రికి సంబంధించి ఏ చిన్న పని ఉన్నా వాడికి కమిషన్ ఇవ్వాలి. ఆసుపత్రికి వచ్చే ఎక్విప్మెంట్ని రాంగ్ రూట్లో అమ్ముకుంటాడు. ఆసుపత్రికి వచ్చే అనాథ శవాల్ని ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుంటాడు. అండ్ ఆర్గాన్ సంబంధించేసి మాఫియా తరలించేసుకుంటూ ఉంటాడు. ఇలా వాడి మీద చాలా వచ్చినాయి. దీనికి సంబంధించి ఆర్జికర్ ఆసుపత్రిలో గతంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా చేస్తుంటే అఖ్తర్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్. దీన్ని ధృవీకరిస్తూ ఇప్పుడున్నటువంటి దేవాశిష్ సోమ్ నాడే అతను కూడా సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. రేపు సిబిఐలో మొత్తం స్టేట్మెంట్ రెడీ చేసి సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత అగైన్ వాళ్ళు విచారించినప్పుడు వీళ్ళు చెప్పాలి. బట్ ఈ దేవాశిష్ సోమ్ ఇప్పుడు క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. క్రిటికల్ మళ్ళీ అది కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఎందుకు? అకస్మాత్తుగా అతని యొక్క బీపీ లెవెల్స్లో చేంజెస్ వచ్చాయి. అకస్మాత్తుగా ఎలా వస్తాయి అసలు అదే ఇప్పుడు అర్థం కావట్లా. ఆసుపత్రిలో చేరున్నాడు, బ్రతుతాడో లేదో చోట కష్టం అని అంటూ ఉన్నారు. సో ఎంత ఘోరమో చూడండి. అసలు ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి దొరికిన కాడికి దొరికినట్టుగా సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారు, లేదా బతికున్నారని చంపేస్తున్నారు. క్లియర్గా 31 years మన అభయ డాక్టర్ ఉంది కదా, తనను చంపడానికి రీజన్ కూడా ఇదే అని చెప్పేసి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ అదే చెప్పాడు. ఆ అమ్మాయిని చంపడానికి రీజన్ ఆ అమ్మాయికి అన్నీ తెలిసి ఉండటమే, కాబట్టి మీరు విచారణ చేయండి అన్నారు. విచారణ చేస్తే తెలిసింది ఏంది, ఆమెతో పాటు చదివే వాళ్ళు కానీ ఆసుపత్రి ఉన్న వాళ్ళు కానీ ఆ ఫోరెన్సిక్ టీంలో కానీ ఇదే చెప్పారు. ఎస్, ఆమెకు తెలిసింది, ఇక ఆమె ఎక్కడ రివీల్ చేసిందని చెప్పేసి ఆమెను చంపించి ఉండొచ్చు అండి వాళ్ళు అన్నారు. విచారణ జరుగుతూ ఈ మూమెంట్లో కీలకమైన సాక్షి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో కీలకమైన వ్యక్తి అండ్ ఆసుపత్రికి సంబంధించేసి ఫైనాన్షియల్ డేట్ ట్రాన్సాక్షన్ మొత్తం చూసుకునే పర్సన్ అతను ఒకడు. ఈ సందీప్ ఘోష్ గారు చేసే దిక్కుమలన్నీ అతనికి తెలుసు. నేను రెడీగా ఉన్నాను, సాక్ష్యం చెబుతా అన్నాడు. ఇప్పుడు చావుబోతులు మంచి ఉన్నాడు. ఎంత ఘోరమో చూడండి. ఇక దేశమంతా ఏమో నిర్భయ ఘటన జరిగిన తర్వాత అసలు భయంకరమైనటువంటి చట్టాలు అసలు దీంతో ఉచ్చబడతాయి, కింద పడతాయి అని ఆ రకంగా భయపెట్టారు మగవాళ్ళని. మీ పని మీరు చూసుకోండిరా, మా పని మేము చూసుకుంటారా, ఇంకా చట్టాలు అంటారా, ఏం పీకలేవరా మమ్మల్ని అన్నట్టు నిర్భయ ఘటన 2012లో జరిగింది. 2024 ఈ 12 సంవత్సరాలు ఇదిలో కూడా ఘోరమైన ఇన్సిడెంట్లు ఎన్నో. ఈ తనుశ్రీ దత్త హీరోయిన్ చెప్తుంది, నిర్భయ ఘటన లాస్ట్ అనుకున్నాను, ఆ తర్వాత వచ్చిన చట్టాలను చూసి బట్ ఏమీ మార్పు లేదు, ఇప్పటికీ అలాగే ఉన్నారా భగవంతుడు అని చెప్పేసి అంటాం. ఇక మహారాష్ట్రలో రత్నగిరి జిల్లా, దేవుడా ఇదైతే దండం పెట్టి మరీ చెప్తున్నా, దయచేసి మీరు ఈ ట్రావెల్ చేసేటప్పుడు ఆటో అయినా క్యాబ్ అయినా వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ తీసుకోకండి, వారు పెట్టేదైనా వస్తువులు తినకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అది ప్రసాదమైనా ఏదైనా సరే వద్దు, ఏమనుకోవద్దు. అండ్ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, నేను మిమ్మల్ని ఎవరు తక్కువ చేయట్లా. ముస్లిం సోదరుల్లో టెర్రరిస్టులు కొంతమంది ఎలాగైతే ఉన్నారో
అలాగే ఈ ఆటో క్యాబ్ డ్రైవర్లో వచ్చేసి కొంతమంది ఇదిగో ఇటువంటి దుర్మార్గులే ఉన్నారు. రత్నగిరి జిల్లాలో ఆమె నర్స్, నైట్ డ్యూటీ అయిపోయింది, నైట్ డ్యూటీ అయిపోయింది, ఈవినింగ్ షిఫ్ట్ అయిపోయింది. నేను నైట్ అరౌండ్ 9-10 ఆ సమయంలో ఆటో ఎక్కింది. ఆ అమ్మాయి చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే పాపం దాహంగా ఉండేసరికి ఆటో అతని వాటర్ అడిగాడు. వాడు ఇదే పనిగా చేస్తూ ఉంటాడో లేకపోతే ఆ రోజు అలా చేసాడో తెలియదు, ఇంకా వాడు దొరకలా. వాడు దొరికితే కానీ తెలియదు. వాడికి ఆ అమ్మాయికి వాటర్ ఇచ్చాడు. అమ్మాయి వాటర్ తాగింది. కాసేపు స్పృహ తప్పి పడిపోయింది ఆటోలని. వాడికి స్లోగా ఆటోని ఒక నిర్మానుష ప్రదేశానికి పట్టుకెళ్ళాడు. ఆ అమ్మాయిని రేప్ చేసేసాడు. చంపలేదు అంతే, వాడు కసి అంతా తీర్చుకున్నాడు. ఎంత అంటే అసలు లెగలేని పరిస్థితిలో అమ్మాయి గాయాలయ్యి ఉంది. దాని రత్నగిరి ఆ జిల్లాలో అమ్మాయి చుట్టుపక్కల వచ్చేసి చూశారు. ఎవరమ్మా నువ్వు, ఎక్కడున్నావు, ఏందమ్మా అంటే అవును నేనేంటి ఇక్కడ ఉంటావు ఏంటి అని చెప్పేసి అనుకుంది. బట్ ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఆమె క్రాస్ చెక్ చేసుకుంటే రేప్ జరిగిందని చెప్పేసి అర్థమైపోయింది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, కంప్లైంట్ పెట్టింది, డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్లో ఆటో వచ్చేసి ఆమె వెళ్లాల్సిన రూట్లో కాకుండా ఎవరూ లేని ప్రాంతానికి తీసుకొస్తున్నాడు ఆటో అయితే కనపడింది. సో రేప్ జరిగిన మాట నిజమని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఆసుపత్రిలో చెక్ చేపిస్తే నర్సు కాబట్టి రేప్ జరిగిందయ్యా అన్నారు. సో చూడండి ఎంత ఘోరమో చూడండి. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకా ఈ కలకత్తాలో ఈ ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ మరణించింది కదా, ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి నిరసన తెలియజేస్తూ ఉన్నారు కదా. హోరి దేవుడా, ఈ నిరసన తెలియజేస్తున్న మూట్లో అంత గుంపులుగా ఉండి అటు ఇటు తిరుగుతూ నిరసన తెలియజేస్తున్నారు చూసారా. అప్పుడు ఒక మహిళ మీద ఒక లైంగిక దాడి తెగబడ్డాడు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటా పెద్దగా అరిచేటప్పుడు ఇంకా వాళ్ళు వీళ్ళు చూసి వాడిని కొట్టారు. ఈలోపు పోలీసులు వచ్చారు, వాడిని అరెస్ట్ చేశారా. జస్ట్ 2 గంటల్లో నాడు బయటకు పంపించారు. అది కొంతమంది గమనించారు. ఏంటి మీరు ఎలా పంపించారు ఏంటి అంటే వాడు పిచ్చాడు, వాడి సైకిల్స్ కరెక్ట్గా ఉన్నాడు అందుకేలా. అరే వాడికి అవయవాలన్నీ బాగానే ఉన్నాయి, డ్రెస్ ఎంత బాగానే ఉంది, మీరు ఏంటి ఇలా చేశారంటే మేము ఎంక్వైరీ చేసామయ్యా అని చెప్పేసి వాడిని వదిలేశారు. సిగ్గుండరు అసలు కలకత్తా పోలీసులకు. అసలు ఏం బతుకులరా బాబు, నిజంగా అనకూడదు. కానీ ఇక మొన్న బీర్భూమ్ జిల్లాలో నైట్ టైం పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంది. డాక్టర్ వచ్చేసి ఎక్కడో ఉన్నాడు, ఈ నర్సు ఒక్కటి ఇక్కడ ఉంది. ఇక వాడు ఈవెన్ ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని తాగుతూ ఇష్టపడి నలపటం చేశాడు. అరుస్తూ ఇంకా పరిగెట్టేశాడు. ఆ పరిస్థితి అలా. ఇక లాస్ట్ ఒకటి చెప్తా. ఇదే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 5 సంవత్సరాల క్రితం ఒక మాట ఇచ్చిందట. ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానీ నర్సుల మీద కానీ లేడీ డాక్టర్ మీద దాడులు జరుగుతోంది, కఠినమైన చట్టాన్ని మేము తీసుకొస్తున్నాం, ఇక మీద మీకు అసలు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పేసి అంది. ఆడాం అయిపోయింది. కేసు ఏమో చాలా సెన్సిటివ్ కేసు అయింది. కోపం ఆగట్ల. ఏం చేసిందండి 5 సంవత్సరాలు? ఏం బీకింది? మొన్న అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా స్టిల్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అక్కడ. అంటే దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు అయ్యా మోడీ గారు ఏం జరుగుతుందండి? భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, కొత్త చట్టాలు అన్నారు. ఇంకా జరుగుతున్నాయి. మీకు మీరే మాకు మేమే, మీరు చట్టాలు తెచ్చుకోండిరా, మాలో ఉన్న కామని మేము ఇంకా పెంచుకుంటూనే పోతామని అంటున్నారండి. ఏం జరుగుతుందండి? లాస్ట్కి ఒక మాట చెప్పాల్సింది. మమతా బెనర్జీకి సంబంధించి అష్టదిగ్బంధనం అన్న వర్డ్ కరెక్ట్ ఇక్కడ. ఎలాగంటే మొన్న మోడీని ఉద్దేశించి మమతా బెనర్జీ లేఖ రాస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరవుతున్నారు కేంద్రానికి సంబంధించి అన్నపూర్ణ గారు, ఆమె ఏమన్నారు? మీరు ఏమడుగుతున్నారు? ఫాస్ట్ ట్రాక్ కోర్టులా మీ పశ్చిమ బెంగాల్లో లేవా? 48,600 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఫోక్సో కేసులు, మహిళల మీద దాడుల కేసులు. ఎవరిది తప్పు చూసుకొని చెప్పేసి ఇచ్చి పడేసింది. ఇక అందరికి అర్థమైపోయింది మమతా బెనర్జీ నాటకాలు ఆడుతుందిరా, అదే ఫెయిల్ అయింది ఇక్కడ. ఇక ఇప్పుడు జగదీప్ ధన్కడ మన వైస్ ప్రెసిడెంట్ గారు, ఉపరాష్ట్రపతి, ఆయన ఏమన్నారు? ఓపెన్గానే చెప్పేశాడు, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి లేదా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జిఓలు కానీ, చారిటీ వాళ్ళు కానీ, మహిళా సంఘాలు కానీ ఏం చేస్తున్నారు? పశ్చిమ బెంగాల్ అంత దారుణంగా జరిగితే నోరెత్తట్లేదండి అసలు ఎవరు మీరు అని చెప్పేసి ఆయన అన్నాడు. సో మొత్తంగా చూసుకుంటున్నప్పుడు ఒక పక్క సిబిఐ, ఒక పక్క సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది, ఒక పక్క వైస్ ప్రెసిడెంట్ వచ్చేసేమో మీరు అసలు ఏం చేసినట్టే అంటున్నాడు, తనుశ్రీ దత్తా వచ్చేసేమో
ఇంకా అదే నిర్భయ లాస్ట్ అనుకున్నా, బట్ ఇంకా ఘోరంగా ఉందని అంటుంది. కేంద్రం వచ్చేసాము సుమోటో ఏమంటారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్ని రెడీగానే ఉన్నాయి, బట్ మీదే ఫెయిల్యూర్ అంటున్నారు. అండ్ కలకత్తాకి సంబంధించి చూసుకుంటే అడ్డంగా దొరికిపోతున్నారు పోలీసులు. అండ్ వీడేమో ఏకంగా సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ఆ మనిషిని చంపడం ట్రై చేస్తున్నారు. చంపడం కూడా ఎలాగా డౌట్ ఏం రాకుండా. చూడ ఎంత ఘోరంగా ఉందో చూడ సిస్టమ్ అసలు మంది. ఈరోజు 2 ఇంకా 15 రోజులు ఉంది, సెప్టెంబర్ 17కి. ఈలోపు ఇంకెన్ని బయటకు వస్తే చూద్దాం.